ఎంతో టేస్టీగా మన ఫిష్ ఫ్రై అండి, చాలా బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి. అందుట్లో కాంబినేషన్ అండి ములక్కాడ సాంబార్, చాలా బాగుండిద్దండి. ములక్కాడ సాంబార్, ఫిష్ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుండిద్దండి. ఒకసారి మీకు హాయ్ అండి. ఇవాళ మనం ఫిష్ ఫ్రై చేయబోతున్నామండి. ఫిష్ అండి 1.5 kg. వీటికి కళ్ళుప్పు వేసుకొని శుభ్రం చేసుకోవాలండి. కొద్దిగా పసుపు, కళ్ళుప్పు వేసుకొని శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసి నాకు చూపిస్తాను. కడిగేటప్పుడు మనం పెరుగు కూడా వేసుకోవాలండి. పెరుగు వేసుకుంటే నీసు వాసన మొత్తం పోయిద్దండి. ఇదంతా ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఆగినాక వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. పెరుగు వేస్తే నీసు వాసన పోయిద్దండి. ఇలా ముక్కలన్నింటినీ పెరుగు, కొద్దిగా కళ్ళుప్పు, పసుపు వేసుకొని ఒక 5 నిమిషాలు ఇలాగా వదిలేయాలండి. వదిలేసిన తర్వాత వీటిని వాటర్తో శుభ్రంగా తీసుకోవాలండి. కొంచెం గరుకుగా బండ ఉంటే ఇలాగా తోమాలండి. చూపిస్తానండి. ఇది తీసేయాలండి. ఇలాగా మనం క్లీన్ చేసుకున్నామండి. ఫిష్ని బాగా ఫ్రెష్గా ఇలా చేసుకోవాలి. వీటిలో కావాల్సిన ఐటమ్స్ వేద్దామండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, సాల్ట్, సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా శనగపిండి అండి, పసుపు, మొత్తం కలుపుకోవాలండి. కొంచెం ఫుడ్ కలర్ అండి, కలర్ఫుల్ కోసం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. వేయాలనే రూల్ ఏం లేదు. ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. మొత్తం ఇవన్నిటిని కలుపుకోవాలి బాగా. మొత్తం ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. మొత్తం కలుపుకున్నామండి. 10 నిమిషాలు అయిపోయింది. పొయ్యి మీద బాగా కడాయి పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కింది. ఫ్రై చేసుకోవాలండి. చూడండి మన ఫిష్ బాగా వేగుతుందండి. ఇలా వేయించుకోవాలి పగలకుండా. చాలా బాగుంటుందండి.
బాగా ఇలా ఫ్రై అవ్వాలండి నూనెలో. ఇది రవ్వ చాప అండి. ఇందులో చాలా టేస్టీగా ఉండిద్ది. ఇందులో నేను కారం వేయలేదండి, కారం తర్వాత వేస్తాను. కారం ఎందుకు వేయలేదంటే నేను వేరే విధానంగా వేస్తానండి, అది కూడా చూపిస్తాను. చాలా టేస్టీగా ఉండిద్దండి. అందులో అదేనండి కారం వేయడంలోనే స్పెషల్ అండి. ఇందులో చాలా బాగుండిద్ది. చేప ఫ్రైలో చాలా బాగుండిద్దండి. చాలామంది కలిపేటప్పుడు కారం కూడా వేస్తారు, నేను వేయనండి. నేను అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, పసుపు కొంచెం వేస్తాను. శనగపిండి కూడా వేసుకోవచ్చండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఎక్కువ ఏం పర్వాలేదండి. కొంచెం కార్న్ఫ్లవర్ కూడా వేస్తాను. కార్న్ఫ్లవర్ వేస్తే కూడా చాలా బాగుండిద్ది. నేను ఈసారి వేయలేదండి, కావాలనే. పిల్లలకి జ్వరం వచ్చిందండి పోయిన వారం, అందుకని వేయలేదు. వేస్తే కూడా చాలా బాగుండిద్ది కార్న్ఫ్లవర్ వేస్తే. మీరు కూడా ట్రై చేయండి. రవ్వ చేప అండి, చాలా టేస్టీగా ఉండిద్ది, చాలా బాగుండిద్ది. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఫ్రై చేసుకున్నాం కదా, వీటికి కారం ఎలా కలపాలో చూపిస్తానండి. చూడండి, పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకోవాలి, ఒక కళాయి పెట్టుకోవాలి. పెట్టుకొని వీటిలో ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలండి. దీంతో ఒక గిన్నె వేసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత కొంచెం వేడెక్కాలండి. అందులో మనం ఫ్రై చేసుకున్న ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదండి. కారం అండి, ఇప్పుడు ఈ కారం దీని మీద వేసుకోవాలండి. ఇలాగా మసాలా కారం అండి, వెల్లుల్లి, ధనియాలు, కరివేపాకు వేసిన దంచిన కారం అండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా, చూడండి ఇలా కలుపుకోవాలి. చూడండి చాలా బాగా కలిసిపోయిందండి కారం, చాలా బాగుండిద్ది. ఇది నా సీక్రెట్ రెసిపీ అండి. చాలా మంది అడిగారండి ఇలా చేస్తాను నేను. ఎప్పుడు మా బంధువులు ఎవరు వచ్చినా ఫిష్ అడుగుతారండి, చికెన్ అస్సలు అడగరు. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, ఎంతో కలర్ఫుల్గా, ఎంతో బాగుంది. చూడండి, తలకాయ అండి, ఇది కూడా ఫ్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫ్రై చేసుకుంటే. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంతో ఇష్టమైన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా చక్కగా ఫ్రై అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్మూత్గా. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా బాగుండిద్దండి. కారం ఇలా వేసుకుంటే ఇంకా చాలా చక్కగా ఉండిద్ది, చాలా టేస్టీగా ఉండిద్దండి, చాలా మెత్తగాను. బాయ్ అండి, లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండి.